స్టేజ్ 4 మోకాళ్ల అరుగుదలకి నొప్పి లేకుండా కీళ్ల మార్పిడి ఆపరేషన్ చేయబడును. డాక్టర్ రమేష్ గాజుల, ఎండోస్కోపిక్ స్పైన్ ఆర్థో సర్జన్ అండ్ పెయిన్ ఫిజిషియన్, పెనిషియా స్పైన్ పెయిన్ ఆర్థో అండ్ స్లీప్ సెంటర్, ఉప్పల్, హైదరాబాద్. సార్ నా పేరు అడ్డాల వెంకటేశ్వరరావు అండి. సార్ మా చేను ఇలాగా తుఫాను వల్ల ముందర తుఫాను వచ్చి పడేసిందండి. మళ్ళీ పెద్ద తుఫాను వచ్చి మొత్తం పడిపోయిందండి. సార్ లేత ఎన్నులు పూసుకుంటా ఉన్నాయండి. ఒకవేళ అది పని చేసినా కూడా పని చేయదండి, మొత్తం పడిపోయింది కిందకి. రేపొద్దున్న ఇది కోద్దారన్న పెట్టుబడులు బోర్డు పెట్టేసి ఉన్నాం సార్. కనీసం ఎకరానికి వచ్చి 30,000 రూపాయలు పెట్టుబడి పెట్టామండి సార్. మమ్మల్ని గవర్నమెంట్ ఏమో ఆదుకోవాలి సార్. దాని గురించి మేము చాలా విచారంగా ఏమీ లేకుండా ఉన్నాం సార్. సార్ ఈ కౌలు పంట మేము కౌలుకి ఇచ్చింది చేస్తున్నాం సార్. 3 ఎకరాలు మాకు రూపాయి కౌలు రైతు డబ్బులు రావట్లేదు సార్. ఎటు చూసినా రైతుకి వెళ్ళిపోయి అకౌంట్లో పడుతుంది తప్ప మా పని చేసే వాళ్ళకి చేంజ్ చేసే వాళ్ళకి రూపాయి రావట్లేదు సార్. దాని గురించి ఆ గవర్నమెంట్ ఏదోని మాకు సహకారం చేయాలి సార్. మాది గన్నవరం, పి గన్నవరం, నేను ముత్తాబత్తుల బాబురావు అని. నేను 2 ఎకరాల కౌలు తీసుకుంటున్నాము. మొత్తం తుఫాను వచ్చి మొత్తం కొట్టుకుపోయిందండి. మేము కౌలు రైతులము. ఒక పంట నష్టం వస్తుంటే ఒక పావలా కూడా కౌలుకి ఇవ్వట్లేదు, రైతులకి వెళ్ళిపోతుందండి. మేము ఏం చేసుకోవాలి? కౌలు రైతులు మేము చాలా డబ్బులు పెట్టి మేము అప్పులు చేసి ఉంటున్నాం. దానికి పంట నష్టం మాత్రం ఏమీ రావట్లేదు. గవర్నమెంట్ ఏం పూసుకోవట్లేదు మాకు. అంతే. 2 తుఫాన్లు వచ్చినాయండి. 2 తుఫాను మొత్తం కొట్టుకుపోయింది. మళ్ళీ 3వ తుఫాను కూడా 2 తుఫాను కూడా వచ్చింది. 2 తుఫాను కూడా ఇలాగే అయిపోయింది. అసలే పంట నష్టం అంతా పోయింది. మేము ఏం చేసుకోవాలో మాకు తెలియట్లేదండి. మరి గవర్నమెంట్ పూసుకోవాలని మేము కోరుకుంటున్నాం. నా పేరు అడ్డాల శివనాగరాజు అండి. నాకు 4 ఎకరాల్లో 13, 18 ఊరు ఊడ్చాను. ఇది పాలు పోసుకునే దశలో నా చేను మొత్తం ఈ తుఫాను వల్ల మొత్తం నేల కంటేసింది. దీనివల్ల వరి పాలు పోసుకున్న దశలో పడిపోవటం వల్ల ఇంకా అది ఎందుకు పనికిరాదండి. దీనివల్ల ప్రభుత్వం నాకు ఆర్థికంగా ఏదైనా సహాయం చేయాలని కోరుకుంటున్నాను. ఈ తుఫాను ప్రభావం 1 రోజులు ఉండటం వల్ల 4 రోజుల క్రితం కొంత చేను ఒరిగింది. ఈ రాత్రి తుఫాను తీరం దాటినప్పుడు మా చేను అంతా కూడా నేలమట్టం అయిపోయింది. మాకు కొంచెం నీరు కూడా స్పీడ్గా దిగదండి. దిగకపోవటం వల్ల ఈ ఊరంతా కుళ్ళిపోవటం జరుగుతుంది. వీడియోలో చూసినా, పేపర్లో చూసినా రైతే రాజు, రైతే దేవుడు అంటున్నారు. రైతు పరిస్థితి అసలు బాగోలేదు. రైతు రాజు కాదు, దేవుడు కాదు. రైతుల పరిస్థితి చాలా దారుణంగా ఉంది. దాని ఏ పరిస్థితిలో ఉన్నప్పుడు రాజు అందరూనే. ఇప్పుడు ఈ చేను 4 ఎకరాలకు కూడా మేము వడ్డీలు అప్పులు తెచ్చి పెట్టుబడులు పెట్టాము. ఇప్పుడు ఆ పెట్టుబడులు అసలు ఎలా తీరాలో కూడా తెలియట్లేదు. మాకు చాలా ఇబ్బందిగా ఉన్నాం. దీని నుంచి ప్రభుత్వం దృష్టిలో పెట్టుకుని మమ్మల్ని ఆర్థికంగా ఏమన్నా చూడాలని కోరుకుంటున్నాం. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.